హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ మీరు చూశారు కదా. మొత్తానికి అన్ని గేమ్స్ అన్ని కూడా సూపర్గా అనిపించాయి. నిన్న ఎలాగ అనిపించింది మీకు? మంచి మంచి వారియర్స్ని చూసినట్టుగా అనిపించిందా? బాగా నిన్న బాగున్నాయి గేమ్స్, అయితే బాగున్నాయి. ఫస్ట్ గేమ్ తనుజ వర్సెస్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టిను తనుజ జరిగింది అంటే తనుజ కోరుకుంది నేను సుమన్తో గేమ్ ఆడతానని. మొన్న దాని కంటిన్యూషన్ కదా గేమ్. ఇద్దరికి ఇచ్చారు టాస్క్. ఆ టాస్క్ ఎలాంటి టాస్క్? సూపర్ టాస్క్ అది. ఒక టబ్ పైన ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మనం ఉంటే ఆ బ్యారల్లోని వాటర్ పడుతూ ఉంటుంది కింద. ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు, టైం ఉంటుంది, టైం లిమిట్ ఉంటుంది. ఆ టైంలోని బెల్ మోగినప్పుడు ఆన్ చేయాలి, బెల్ ఆఫ్ ఆఫ్ అయినప్పుడు ఆఫ్ చేయాలి. అంటే ఈ డ్యూరేషన్లో వాటర్ అనేది ఫిల్ అవుతుంటుంది. ఆ వాటర్ ఫుల్గా నిండిపోయినా లేదంటే బయటికి ఒలిగిపోయినా సరే ఆల్ అవుట్. ఆ విధంగా టాస్క్ పెట్టాడు. ఇది ఇప్పుడు ఈ టబ్‌ని అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ నిల్చోవాలి. చాలా చక్కగా గేమ్ అయితే సూపర్‌గా ఉంది. మంచి గేమ్ అయితే ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా ఆడారు. అయితే సంజన గారిని సంచాలకుగా పెట్టి ఒక్కొక్కరిని పిలవాలి. ఎవరిని పిలుస్తారు ఏంటి అనేది. ఫస్ట్ భరణి గారిని పిలుస్తారు. భరణి గారు అన్న వెంటనే టైమ్ డ్యూరేషన్‌తో ఇంకా ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. తనకి తనుజకి సైకలాజికల్‌గా ఒక మాట పడిపోయింది పక్కన. అదే తనుజ ఉండలేకపోవడానికి గల కారణం అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో చూడండి. ఎందుకంటే ఫస్ట్ భరణి గారిని పిలవగానే భరణి గారు వచ్చి తనుజకి వాటర్ ఫిల్ చేస్తారు. ఆ ఫిల్ చేయడం తనుజకి ఏమనిపిస్తదంటే, నాన్న అనుకునే వాళ్ళే నన్ను ఇచ్చేసాడు, ఆదుకోలేదు అన్నట్టుగా. సైకలాజికల్‌గా ఎప్పుడైతే మైండ్‌లో సెట్ ఒకటి పడిపోతుందో ఆటోమేటిక్‌గా ఫంక్ అనేది అవుతారు కంపల్సరీగా. నెక్స్ట్ ఇమాన్యుయల్, కళ్యాణ్, డీమన్ పవన్, రీతు అందరూ సపోర్ట్ చేశారు. ఎవరికి? తనుజకి. అయినా సరే ఒక్క భరణి సపోర్ట్ చేయకపోయేసరికల్లా ఆమె పంక్ అయిపోయింది. ఆ మొహంలోని ఆహ్, దాన్నేంటంటారు, ఏడుపు, ఆ కళ్ళల్లోని భావన అంతా కూడా కనిపించేస్తుంది క్లియర్‌గా. అది అవ్వడం వల్లే ఆమె నిలబడలేకపోయింది. లేదంటే నిలబడేది. సుమన్ శెట్టి చాలా చక్కగా ఎంతమంది చేసినా సరే అలా స్ట్రిప్‌గా పట్టుకొని సపోర్ట్. భరణి గారు చెప్తా ఉంటారు. సుమనన్న 5 మినిట్స్ ఆగు, 5 మినిట్స్ ఆగు, 5 మినిట్స్ ఆగు. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఫ్రంట్‌కి 1 ఇంచ్, 2 ఇంచ్ బ్యాలెన్స్ చెయి అని చెప్తుంటారు. ఈ గేమ్ అంతటిని కూడా భరణి చాలా చక్కగా రన్ చేసి సుమన్ శెట్టిని అయితే గెలిపించారు. తనుజ అయితే ఓడిపోయింది. అలాగా తనుజ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు తనుజ తాలూకా బ్లాక్స్ అన్ని కూడాను సుమన్ శెట్టి కైవసం చేసుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ గేము. ఏంటి? ముగ్గురు రావాలి. ముగ్గురు వచ్చిన తర్వాత ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే వాళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చేసేవాళ్ళనమాట. మళ్ళీ అదే కదా గేము. అయితే మళ్ళీ ముగ్గురు వస్తారు. ముగ్గురు ఎవరొస్తారు? డీమాను, కళ్యాణు, సుమన్ శెట్టి వస్తారు. సుమన్ శెట్టి ఇప్పుడొచ్చి సుమన్ శెట్టి ఇక్కడ ప్లాన్ సూపర్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెంటనే మళ్ళీ ఆడతాడు. ఆడినప్పుడు గెలిచినా గెలవకపోయినా ఒకటైపోతే నెక్స్ట్ టైమ్‌కి ఉండిపోవచ్చనమాట. ఛాలెంజింగ్ ఇంకొకరికొస్తది. సుమన్ శెట్టి ఇదైపోతాడు. అక్కడ ఎలాగా పోవు కాబట్టి. అలాగా సుమన్ శెట్టి ఆ గేమ్ ఆడతాడు. గేమ్‌లో డీమాన్‌ను, కళ్యాణం, సుమన్ శెట్టి ముగ్గురు చిన్న బ్రిక్స్ లాగా ఉంటాయి. ఆ బ్రిక్స్‌ని పెట్టుకొని ఉండాలి. అంటే టైల్స్ లాగా చిన్నవి. అయితే ఎవరు ఎన్ని కాపాడుకుంటారు, ఎవరు ఎక్కువ బాక్సుల్లో పెట్టుకొని నిల్చుంటే వాళ్ళు గెలిచినట్టనమాట బజర్ మోగే సమయానికి. అలాగా ఆ గేమ్‌లోని పవన్ కళ్యాణ్ అండ్ డీమాను కలిసి ఆడినట్టుగా ఉంటది. సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి ఇద్దరు లాక్కుంటారు. సుమన్ శెట్టి అయితే అడుగుతుంటాడు. "ఏం భయమా? పవన్ దగ్గరికెళ్ళవే" అని భయమా అనేసి కళ్యాణ్‌కి అలాగే చెప్తారు. పవన్‌కి అలాగే చెప్తారు. కళ్యాణ్ దగ్గరికెళ్ళవే భయమా అనేసి. మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేస్తారా అని. అయితే చాలా చక్కగా గేమ్ అయితే చక్కగా ఆడారు. అయిపోయింది. అందులోనేమో డీమన్ పవన్ అయితే గెలుస్తాడు. గెలిచిన తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ చేస్తాడు. "నువ్వెవరిని ఛాలెంజ్ చేస్తావు" అని అడిగితే భరణి గారిని ఛాలెంజ్ చేస్తాడు. డీమాన్ అక్కడ భరణి గారిని ఛాలెంజ్ చేసి అంటే భరణి గారికి, డీమాన్‌కి ముందు చెప్తాడన్నమాట. నామినేషన్స్‌లో ఫైనలిస్ట్‌ని అంటే టైటిల్ విన్నర్ నేనే, ఫైనల్ కొడతాను నేను. టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అని ఛాలెంజ్ ఇస్తుంటారు. ఆ ఛాలెంజ్ నిలుపుకోవడానికి కోసం ఎవరితో అయితే ఛాలెంజ్ చేశాడో అతనితోనే ఆడితే బావుంటదని చెప్పేసి ఆడతాడు. ఆడడంలోని ఆ గేమ్ అయితే సూపర్ గేమ్ అయితే ఇచ్చాడు. ఏంటంటే ఒక బాక్స్‌ని డిస్మాంటిల్ చేసి అవన్నీ కూడా పేర్చుకుంటూ బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జ్ మించి నడుచుకొని అవతలకి వెళ్ళి ఈ ఉన్నాయి గదా! బ్యాగ్స్ ఉంటాయి. ఓ 3 బ్యాగ్స్ ఉంటాయి. ఆ 3 బ్యాగ్స్‌ని అవతల టేబుల్ మీదకి విసరాలి. ఒక లెంత్ ఆఫ్ డిస్టెన్స్‌లో. అయితే ఈ ఆట బావుంటది. చాలా బావుంటది. అయితే ఇక్కడ భరణి గారు చాలా చక్కగా పూర్తి చేసేస్తారు. ఆ బ్రిడ్జ్ కట్టడం గాని, ఆ బ్యాగ్ విసరడం గాని అన్ని. కానీ డీమాన్ ఏంటంటే, ఆ కంగారులోని ఆ ప్లాంక్స్ అయితే పెట్టలేకపోతాడు. బ్రిడ్జ్ కట్టలేకపోతాడు. బ్రిడ్జ్ కట్టలేక అక్కడే ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోయి ఆగిపోతాడు. అది తనుజకి సంచాలకుగా ఉంటది ఆ ఆటలో.
తనూజ చెప్తా ఉంటది. అది కాకపోతే వేరేది తీసుకో పక్కన పెట్టు, సైజులు తిప్పి చూడు అని. కానీ డీమాను మొత్తం బ్లాక్స్ అన్నీ ఒకేసారి తీసేయడం వల్ల ఆ ప్లాంక్స్‌కి చెల్లాచెదురైపోతాయి. అవి ఆర్డర్‌లో పెట్టుకొని ఎళ్తే బావున్ను. ఆ ఆర్డర్‌లో పెట్టకుండా ఒకేసారి లాగేయడం వల్ల అవి అటు ఇటు అయిపోయి కొన్ని దగ్గర లూజ్‌గా ఫిట్ అవుతుంది. కొన్ని దగ్గర టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఏది లూజు, ఏది టైట్ అనేది తీసి పెట్టేలోపు టైం అయిపోతుంది. ఆ టైంని అడ్జస్ట్ చేసుకోలేక డీమాన్ అయితే ఓడిపోతాడు. భరణి గారు బాగా గెలిచేస్తారు. భరణి గారికి కలర్స్ మ్యాచ్ చేసుకుంటూ డీమాను ఇంకా ఫైనలిస్ట్ ఆ టాస్క్‌లో నుంచి బయటికి వైదొలిగిపోయాడు. అక్కడ ఒక చిన్న కామెడీ అయితే బాగా రన్ చేశారు. ఇక బిగ్ బాస్ అంటాడనమాట. "నీవే ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఈ గేమ్ నుంచి నువ్వు వైదొలుగుతున్నావు" అని అనగానే తనూజ గారు అంటారు, "వెల్కమ్ టు అవర్ క్లబ్" అంటారు. అంటే సంజన గారు, తనూజ అండ్ నెక్స్ట్ ధీమాను ముగ్గురు కలిపి వెల్కమ్ టు అవర్ క్లబ్ అంటాము. గొప్ప కామెడీ అది. ఎందుకంటే అది దాన్నేంటారంటే మూలిగే నక్క మీద తాటిపండు పడిందన్నట్టు. అసలే ఓడిపోయిన బాధలో ఉన్నాడు. ఇంక వెల్కమ్ టు అవర్ క్లబ్ అని అనడం ఒకటి. అది కొద్దిగా ఫన్నీగా అనిపిస్తది. కొద్దిగా నెక్స్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ గేమ్‌కేస్తారు. ఈ రకంగా నిన్న గేమ్ అయితే బాగా జరిగాయి. ఇవాళ కూడా మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఫైనలిస్ట్ టాస్క్ గేమ్స్ కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు ఆహ్, ఎలా ఉంది? ఏమిటి? అనేది ఒక కా కామెంట్ అయితే చేయండి నా రివ్యూ మీద. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. నేను మీ రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.